ఆ, నువ్వు కాదు నాన్న, నేనే పేషెంట్. ఎప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాం అంటుంటావు కదా, ఇప్పుడు వెళ్దాం. మీలో పేషెంట్ ఎవరు? నేనేనండి. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ప్రతిరోజు అర్ధరాత్రి ఏదేదో కలవరిస్తూ ఉలిక్కి పడేస్తాడు. ఆ టైంలో ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తాడు. అలా అర్ధరాత్రి బయటికి వెళ్లి ఫ్రెండ్స్ తో కలిసి మందుతో అవుతాడు. ఇలా ఎప్పటి నుంచి జరుగుతుంది? అలా చిన్నప్పటి నుంచి జరుగుతుంది. ఆఫ్టర్ డ్రింకింగ్ ఏమైనా చేస్తున్నాడా? అయ్యో, అలాంటిదేం లేదండి. మందు తాగిన మా వాడు బుద్ధిమంతుడే. అలాంటప్పుడు తాగితే తప్పేంటి? ఆరోగ్యం పాడైపోతుంది కదా. మరి డాక్టర్ కి ఎందుకు చూపించలేదు? నాకు ఇంజెక్షన్ అంటే భయం. సైకియాట్రిస్టులు ఇంజెక్షన్ చేయరని తెలీదా? ఇది రిలీజ్ అవ్వడానికే ఇన్ని రోజులు పట్టింది. అవునా? సార్, కెన్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్? పేషెంట్ తో కొంచెం మాట్లాడాలి. కళ్ళు మూసుకోండి. టేబుల్ మీద ఏమేమి గమనించారు చెప్పండి. టేబుల్ మీద నోట్బుక్, పింక్ కలర్ పెన్, రోజ్ కలర్ లిప్స్టిక్ ఉన్న లిప్స్. ఇంకా కిందికి వస్తే ఓకే ఓకే, ఐ అండర్స్టూడ్ యువర్ ప్రాబ్లం. నౌ యు కెన్ ఓపెన్ యువర్ ఐస్. ఈ చాక్లెట్ ని చూడండి, అలానే చూడండి, అలానే చూడండి. మీ కళ్ళలో ఏమొచ్చింది? అనగనగనగా ఒక రాజు. ఆ రాజు పొరుగు రాజ్యం నుంచి ఒక డాక్టర్ ని పిలిపించాడు. ఆ డాక్టర్ ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి రాకతో జనంలో వ్యాధి తగ్గిపోయింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఒక్క రాజు తప్ప. ఎందుకంటే డాక్టర్ ని ఆ రాజు తొలి చూపులోనే ప్రేమించేశాడు. రాజు తను ప్రేమించిన విషయం రాణితో చెప్పాలనుకున్నాడు. కానీ చెప్పే లోపే రాణి కూడా వెళ్ళిపోబోతుంది. రాణి వెళ్ళిపోతుందని రాజు కూడా సతమతమైపోతున్నాడు. హలో, అంతే కదా? నాకు ఆ కళ అక్కడ దాకే వచ్చిందండి. లుక్ మిస్టర్ వసీ, మీరు ఇందులో ఉన్న మెథడ్స్ ని ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్పే వరకు రోజు వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ నేను రాలేకపోతే లేదంటే మీరు చెప్పిన కథలో ప్రజల్లాగా